ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025వ సంవత్సరము 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 20వ తారీఖు శనివారం. సంప్రదాయాలు చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసన సంవత్సరం దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసంలో కృష్ణపక్షం అమావాస్య. నిజానికి ఏంటంటే నిన్న రాత్రి గల అమావాస్య నిన్ననే వచ్చింది. అయితే ఇవాళ ఉదయం అమావాస్య 8:50 వరకు ఉంది. ఇంకా మూలా నక్షత్రం రాత్రి 1:32 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 7:46 నుంచి 9 వరకు ఉంది. శనివారం కాబట్టి దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. ప్రతి శనివారం కూడా 6 గంటల నుంచి 7:30 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఇటు అమావాస్య శనివారం రెండు కూడా మంచిది కాబట్టి ఈరోజు ఏ పనులు ప్రారంభించకుండా ఉండటం అనేది మంచిదని పెద్దవాళ్ళు చెప్తారు. ఇంకా చూసినట్లయితే ఇవాళ శనివారం అండి. శనికి ముఖ్యంగా ఏంటంటే వెంకటేశ్వర ఆరాధన చేస్తారు, ఆంజనేయ స్వామి పూజ చేస్తారు. వీటి వల్ల ఏంటంటే శనిగ్రహం కనుక జాతకరీత్యా ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి నుంచి మనకి నివారణ అవటానికి వీలవుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. తర్వాత ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు అమావాస్య కదండి. ఈ అమావాస్య ఇది ప్రత్యేకంగా ఏంటంటే దీన్ని ఈ పుష్యమ దీన్ని చొల్లంగి అమావాస్య అని అంటుంటారండి. ఎందుకనంటే గౌతముడి చేత తీసుకురాబడ్డటువంటి ఈ గౌతమి మొత్తం 7 సప్త గోదావరి కింద 7 భాగాలుగా చేసి ఒకటేమో గోదావరి అగ్రభాగమేమో గౌతమి పేరుతోనే పెడుతుంది. రెండోది తుల్యుడు అనేటువంటి మహర్షి అవడం వల్ల అది తుల్య భాగాన అది చొల్లంగి అనేటువంటి ఊరు ఇది కాకినాడ దగ్గరలో ఉందండి. అక్కడ ఇది సముద్రంలో కలుస్తుంది. ఆ తర్వాత మూడోదేమో ఆత్రేయ మహర్షి చేత తేబడి మన మసకపల్లి దగ్గర కలుస్తుంది. నాలుగోది భరద్వాజ మహర్షి చేత తేబడి మొండి అనేటువంటి గ్రామం దగ్గర కలుస్తుంది. ఐదోది కౌశికి సామంత కుర్ర అనేటువంటి ఊరి దగ్గర కలుస్తుంది. దాన్నే రామేశ్వరం అనుకుంటారు. ఆరోది జమదగ్ని చేత కుండలేశ్వరం దగ్గర, ఏడోది వశిష్ఠ గోదావరి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుందండి. అయితే ఏంటంటే ఇక్కడ చొల్లంగి అనేటువంటి ఊర్లో సముద్ర స్నానం చేసినటువంటి దీన్ని